Hi, hello, welcome to our channel. Here is our review on the most awaited movie Hanuman. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ, అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము కనుమా. ఈ సాంగ్ నేను చూసిన ఫస్ట్ హనుమాన్ సినిమాలో ఉన్నది. ఆ సినిమా పేరేంటో కామెంట్ చేయండి. అండ్ మీరు చూసిన ఫస్ట్ హనుమాన్ సినిమా ఏంటో కూడా కామెంట్ చేసేయండి. సో ఇక లేట్ చేయకుండా మన హనుమాన్కి ఎంతో ఇష్టమైన జై శ్రీరామ్ స్లోగన్తో మన రివ్యూను స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. సో ఇక కథ విషయానికి వస్తే, మన విలన్కి చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని కోరిక. అదే అండి, మన అందరం ఐఏఎస్ ఐపీఎస్ ఎలా అవ్వాలనుకుంటామో అతను కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదో అతని రేంజ్కి తగ్గట్టు ఒక సూపర్ హీరో అవుదాం అనుకుంటాడు. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలిసి, నువ్వేదో కలెక్టరో డాక్టరో కావాలని మేము కలలు కంటా ఉంటే నువ్వు సూపర్ హీరో అయ్యి ఆ తర్వాత సినిమాలోకి వెళ్ళి స్టార్ హీరో అవుతానంటావా అని లాగి రెండు వీక్తారు. మనోడు కోపంతో స్పైడర్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని ఆ కర్రీ అండ్ సైనైడ్లో మహాతల్లి తన హస్బెండ్ని అత్తమామల్ని ఎలా అయితే చంపిందో అలాగే మనోడు కూడా వాళ్ళ అమ్మ నాన్నని చంపేసి తన సూపర్ హీరో ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉంటాడు. అవేమో ఫెయిల్ అవుతూ ఉంటాయి. చివరికి అబ్బే ఈ ఏం అయ్యే పనిలో కనిపించడం లేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. హ్యాపీగా మన మిన్నల్ మురళి సినిమాలో లాగా పిడుగుపడే సూపర్ పవర్స్ వచ్చినట్లు, లేదా మన ఓల్డ్ రాజేంద్ర ప్రసాద్ సినిమాలో లాగా ఏదో వాటర్లో పడితే సూపర్ పవర్స్ వచ్చినట్లు అలా మనకు కూడా ఏదో ఒక మ్యాజిక్ జరగాలరా. అలా న్యాచురల్గా సూపర్ పవర్స్ వస్తే ఎంత బాగుంటుందో కదా అని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని మన అన్వేషణ ప్రపంచ యాత్రికుడిలాగా విహారయాత్రకి బయలుదేరతాడు. అలాంటి ప్లేసులు ఎక్కడ ఉంటాయో వెతుకుదామని చెప్పి కట్ చేస్తే స్టోరీ మన హీరో ఉండే ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కూడా ఒక విలన్ గాడు ఉంటాడు. వాడికి ఎదురొచ్చిన వాడిని సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగా కుస్తీ పోటీలకి పిలిచి మరీ మట్టిలో కలిపేస్తూ ఉంటే, మన హీరో ఇందిరా సినిమాలో లాగా నేనున్నాను నాయనమ్మ అని వచ్చి విలన్ని మడతట్టి మెడలేరు కొడతాడు అనుకుంటే, ఇది ఆ సినిమా కాదుగా, నాది ఆ క్యారెక్టర్ కాదుగా అంటూ కిక్కు సినిమాలో రవితేజ డైలాగ్ చెప్పి మెలికలు తిరుక్కుంటూ వెళ్ళిపోతాడు ఏదో కొబ్బరి చెప్పు మొహం ఓటేసుకొని. ఎందుకంటే మనోడిలో ఏం లేదు, అంతా డొల్ల. మనోడికి అంత సీన్ లేదనమాట ఈ సినిమాలో, చాలా అమాయకుడు అనమాట. పాపం వీడు ఎలా బతుకుతాడో ఏంటో, ఇలా వదిలేస్తే ఎవరైనా అమ్మాయిలు చూసి ఎగబడి ఏదైనా చేస్తారేమో అని పెళ్ళి కూడా చేసుకోకుండా మనోడితోనే ఉండిపోద్దండి మన హీరో అక్క. అదేనండి మన ఈరసింహారెడ్డి చెల్లెలు. సో ఎంత అమాయకుడైనా మన లవర్కి ఏదైనా జరిగితే ఊరుకుంటామా? ఊరుకోం కదా. సో తన లవర్ కోసం ఈసారి నిజంగానే ఆ ఇంద్ర డైలాగ్ చెప్పి నేనున్నాను నాయనమ్మ అంటూ, సారీ నాయనమ్మ కాదు కదా, లవర్ కదా, నేనున్నాను మీనాక్షి అంటూ ఆ విలన్స్ పైకి మన దయాగాడిలాగా దండయాత్ర చేస్తాడు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మనోడు కుర్చీ మడతట్టి మెడలు ఎరగొట్టి నెలలో పడేసిపోతారు. సో ఇందాక మనం విలన్ ఏదైతే కోరుకున్నాడో వాటర్లో పడితేనో లేదా పిడుగు పడినప్పుడో సూపర్ పవర్స్ రావాలని, ఎగ్జాక్ట్గా అదే మ్యాజిక్ మన హీరో విషయంలో జరుగుతుంది. ఆ వాటర్లో తనకు ఒక సూపర్ పవర్ దొరుకుతుంది. ఇక అక్కడి నుంచి సినిమా ఉంటుంది చూడండి, నా సామిరంగా రంగరంగే. సో యాజ్ యూజువల్గా మన విలన్ విహారయాత్రలు చేసుకుంటూ అన్ని ఊర్లలో వ్లాగ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ మన హీరో ఉండే ఊరికి వచ్చి మన హీరోకు ఉన్న సూపర్ పవర్స్ గురించి తెలుసుకొని, అది ఎలా వచ్చిందో తెలుసుకుని దాన్ని ఎలాగైనా కొట్టేయాలనుకుంటాడు. సో అది దా స్టోరీ. నా కథ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. నోబీ ఎలా తొత్తుకోవడం కానీ ప్రశాంత్ వర్మ కథ నీ కథ అని చెప్పి క్రెడిట్ లాగేసుకోవాలనుకుంటున్నావా? డెవిల్ సినిమా డైరెక్షన్ క్రెడిట్ లాగేసుకున్నట్టు ఏదో ఏంటి పని ఖజూరు మంగవాడేసుకుని నువ్వు ఎలా. సో ఇక పాజిటివ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ ఏంటంటే నెగిటివ్స్ లేకపోవడం. నాకు అర్థం కాలేదు సార్, మెల్లగా అన్నీ అవే అర్థం అవుతలేరా, దాని కిందకు వచ్చాయి కమెంట్ సెక్షన్కి వచ్చి చూసావా హ్యాపీయా. ఆ రేటింగ్ బాల్ కూడా ఓ లుక్ వేసి ఆ తర్వాత ఓ లైక్ వేసి గంట కొట్టి గూగుల్ మీద వేసుకొని ధైర్యంగా సినిమాకి వెళ్ళిపో. నెక్స్ట్ టైం ఏ వీడియో పెట్టినా నేనే పర్సనల్గా వచ్చి నేను ఇన్వైట్ చేస్తాను రే నోటిఫికేషన్ రూపంలో. సో అప్పటిదాకా థర్డ్ బై బై, సీ యూ.